ఏమో చావు రాజకీయాలు నిజంగా కరెక్ట్గా చెప్పారు మీరు. చావు రాజకీయాలు సినిమా కోణంలో కూడా చూస్తున్నారు. వీళ్ళు తిరిగి ముఖం పట్టి వెళ్ళిపోతుండగా జరిగిన సిచ్యువేషన్ ఎక్కడో, అది దగ్గరలో కూడా కాదు. కాబట్టి బజ్ పోగొడతాకే సినిమా మీద ఉన్న అభిమానుల్ని చెల్లాచెదురు చేయడానికి పుష్ప ఈవెంట్లో జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారిని నింద కింద తీసుకున్నారు. మరి రామ్ చరణ్ గారు ఎందుకు తీసుకోరు? ఫస్ట్ పాయింట్, అభివృద్ధిని వేలెత్తి చూపించడానికి లేదు. లేక ప్రతిపక్ష నేతలు ఏం చేస్తారు ఇలాంటి చిన్న చిన్న ఆటలను పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. మౌత్ టాక్ అనేది వెరీ డేంజరస్. మౌత్ టాక్ ఏది వచ్చినా కానీ, ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయినా అది నెగిటివిటీ టాక్ రానివ్వండి, అది ఎంత బాగున్నా కానీ నెగిటివిటీ వెళ్ళిపోద్ది, స్ప్రెడ్ అయిపోద్ది వైరస్ లాగా. ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఫంక్షన్కి వచ్చేద్దరు చనిపోయారు జన సైనికులు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి చావు రాజకీయాలు? ఫంక్షన్కి వచ్చి చనిపోలేదండి, వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లకి చనిపోయారు. అవును, చావు రాజకీయాలు సినిమాలకు కూడా వచ్చినాయా ఏంటి? ఏమో చావు రాజకీయాలు నిజంగా కరెక్ట్గా చెప్పారు మీరు. చావు రాజకీయాలు సినిమా కోణంలో కూడా చూస్తున్నారు. అంటే ఓ చావుని రాజకీయంగా తీసుకుంటున్నారు, అలాగే సినిమా కోణంలో బురద జరుగుతున్నారు. అక్కడ జరిగితే పోనీ ఆ ఈవెంట్లో, రాజమండ్రిలో జరిగిన భారీ బందోబస్తు ఈవెంట్లో ఒకవేళ ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ జరిగిందనుకో, ఓకే, వాళ్ళకి ఏం చేయాలి నెక్స్ట్ ఫర్దర్గా, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అని దాని గురించి ఆలోచించవచ్చు. వీళ్ళు తిరిగి ముఖం పట్టి వెళ్ళిపోతుండగా జరిగిన సిచ్యువేషన్ ఎక్కడో, అది దగ్గరలో కూడా కాదు. అయినప్పటికీ కూడా గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చామంటున్నారు. వాళ్ళు వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది అంటున్నారు. వాళ్ళ అమ్మ నాన్న మాటలను బట్టి చూస్తుంటే మా అభిమానులలో మా పేరు కూడా, పిల్లల పేరు కూడా చరణ్ అని పెట్టుకున్నాం, అది ఇది అని చెప్తున్నారు. అలా పెట్టుకున్న వాళ్ళని ఏమీ వదిలేరు కదా, అభిమానులే కదా ముఖ్యం. ఇప్పుడు ఎవరికే ముఖ్యం? ఇప్పుడు రామ్ చరణ్ గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా అభిమానుల ద్వారానే ఎంత ఎత్తి దిగారు. కాబట్టి అభిమానులు ఎందుకు వదిలేస్తారో, మనం అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోరు. ఫస్ట్ ఏదో అడిగేస్తారో, ఏదో మాట్లాడేయాలి, అర్థమైందా? ఇప్పుడు రాజకీయ నేతలు, ఇప్పుడు ప్రతిపక్ష నేతలు మాట్లాడారంటే దాంట్లో ఒక అర్థం ఉంది. వాళ్ళ సమస్యల పట్ల మాట్లాడరు, ఇలాంటి కాంట్రవర్సీ విషయాల గురించి పదే పదే మాట్లాడతారు. అదంతా కూడా కరెక్ట్ కాదు. ఏదైనా సమస్యని సమస్యలా చూడండి, చావుకి వాల్యూ ఇవ్వండి ఫస్ట్. ఇప్పుడు అక్కడ పుష్ప ఈవెంట్లో జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారిని నింద కింద తీసుకున్నారు. మరి రామ్ చరణ్ గారు ఎందుకు తీసుకోరు? అసలు ఈవెంట్లో జరగలేదు కదండి, ఇక్కడ థియేటర్లో జరిగింది. అందులోకి అన్ఫార్చునేట్గా ఈయన రావడం, అక్కడికి ఆయన మీద బురద జల్లారు కాబట్టి అది అక్కడ ఇది ఇష్యూ రేజ్ అయింది. ఇక్కడ అలా జరగలేదు కదా, దాన్ని ఎలా తీసుకుంటారో. అయినప్పటికీ కూడా వాళ్ళకి చేయవలసిన సాయం చేయడానికి ముందుంటాడు. డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నది ఎందుకు? జనాల కోసమే. జనాలకు అలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీకి ఫర్దర్గా ఏ హెల్ప్ చేయడానికైనా సరే ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా కొంచెం యాక్సిడెంట్లుగా చూడండి, బాధపడండి. వాళ్ళ చావులకి కొంచెం అర్థం ఉంటుంది. బాధపడితే ఇది మరీ ఎటకారం అయిపోద్ది మాట ఉండగా. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు చావును కూడా వాడుకోవడం ద్వారా తమకున్న కొద్దిపాటి పేరు అభివృద్ధిని వేలెత్తి చూపించడానికి లేదు. ఫస్ట్ పాయింట్, అభివృద్ధిని వేలెత్తి చూపించడానికి లేదు. లేక ప్రతిపక్ష నేతలు ఏం చేస్తారు ఇలాంటి చిన్న చిన్న ఆటలను పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. అర్థమైందా? అభివృద్ధిని ఏలెత్తి చూపించే దమ్ము లేదు. అక్కడ చూస్తుంటే మొన్న షిప్ని సీజ్ చేసాడు, అక్రమ రవాణా ఆపేశాడు, ఆ వాన్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, గిరిజనుల దగ్గర మాట్లాడుతున్నాడు, గిరిజనులు పెట్టిన సర్ది తింటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే రేపొద్దున మన పార్టీ ఇంకా పుంజుకోదేమో, భవిష్యత్తు తరాల్లో రాదేమో, మళ్ళీ ఏలే నుంచుంటారేమో. ఇలా చేయకూడదు. ఏదైనా సరే బురద జల్లేయాలి, వీళ్ళ మీద రంగు పామేయాలి, వీళ్ళు కూడా దోషుల కింద నిలబెట్టేయాలి, వీళ్ళని కిందకి లాగేయాలి. ఇదే పనిలో ఉంటారు. ప్రతిపక్ష నేత అనేవాడు సమస్యల పట్ల మాట్లాడితే చాలా మంచిది, సమస్యల పట్ల వ్యతిరేకత చూపిస్తే మంచిది. అర్థమైందా? ఇప్పుడు నీకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యని ఉన్న ప్రభుత్వం తీర్చలేదనుకోండి, ఆ సమస్య గురించి రేస్ చేసి నువ్వు దాని గురించి బహిరంగంగా మీటింగ్ పెట్టి అడుగు. అది ప్రతిపక్ష నేత చేయవలసిన పని. ఇలాగా ఎవరో అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ చనిపోతే గేమ్ చేంజర్తో ముడిపెట్టేసి డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళడం వల్లే ఇలా జరిగింది అనడం అది కరెక్ట్ కాదు. అది యాక్సిడెంట్ లాగానే చూడాలి. అంటే వీళ్ళు చేస్తున్న ప్రాపగండాని జనాలు నమ్మే అవకాశం ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే జనాలు ఎలాంటి వాళ్ళు అంటే తప్పును ఒప్పు కింద, ఒప్పుని తప్పు కింద ఇది చేసేస్తారు. అప్పుడు మౌత్ టాక్ అంటారు చూసారా, మౌత్ టాక్ అనేది వెరీ డేంజరస్. మౌత్ టాక్ ఏది వచ్చినా కానీ, ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయినా అది నెగిటివిటీ టాక్ రానివ్వండి, అది ఎంత బాగున్నా కానీ నెగిటివిటీ వెళ్ళిపోద్ది, స్ప్రెడ్ అయిపోద్ది వైరస్ లాగా. కాబట్టి నెగిటివిటీ చేయడానికి కొంతమంది ఎదురు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ యాంగిల్ని కూడా నెగిటివ్గా మార్చేసేది, ఆ తప్పు లేనిదాన్ని కూడా తప్పుగా చూపించే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అంటే ఇది నష్టం చేకూరుస్తుందంటారా? నష్టం చేకూరుస్తుందంటే ఒకటే చెప్తున్నా, జనాల్లో ఒక మైండ్ సెట్ ఎలా క్రియేట్ అవుతుందంటే, కొత్త సినిమాలకి వెళ్ళి మొన్న చూస్తే అక్కడ అమ్మాయి చనిపోయింది, పిల్లోడు చనిపోయాడు, అది పిల్లోడు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఉన్నాడు,
క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడో, ఇక్కడ చూస్తే ఇద్దరు చనిపోయారు, అవసరమా, తర్వాత వెళ్దాంలే, ఈ క్రౌడ్లో వెళ్తాం ఎందుకు, అభిమానం ఉంటే తర్వాత చూద్దాం, ప్రాణం కన్నా ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి దీనికి కొంచెం దెబ్బ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే భారీ ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాడు శంకర్ గారు. ఈసారి ఏమైనా సరే ఖచ్చితంగా ఒక 2,000 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తాడో. ఒక మార్కు పడింది, శంకర్ గారు మార్కు పడింది అన్నప్పటి నుంచి వీళ్ళకి భయం స్టార్ట్ అయింది. చాలామంది కూడా దీన్ని చక్కగా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే ఆ సినిమా డౌన్ అయిపోతే రాబోయే సినిమాలకి బజ్ పెరుగుద్ది. కాబట్టి బజ్ పోగొడతాకే సినిమా మీద ఉన్న అభిమానుల్ని చెల్లాచెదురు చేయడానికి ఇవన్నీ కూడా దుష్ప్రచారం. అంటే గేమ్ చేంజర్ కింద లాగేయడం కోసం ఇవన్నీ ఖచ్చితంగా అంటే శంకర్ గారు మార్కు పడింది కదా, శంకర్ గారు మార్కు పడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ సినిమాతో భారీ కలెక్షన్స్, భారీ బడ్జెట్ సినిమా, భారీ అవార్డ్స్ కూడా జరగవచ్చు, నేషనల్ అవార్డు కూడా రావచ్చు రామ్ చరణ్ గారికి ఈ సినిమాతో. కాబట్టి మనం ఇలాగా బ్యాడ్ చేసేసాం అనుకో, ఖచ్చితంగా చాలా మందిని బ్యాడ్ చేసాం, ఇప్పటికి వీళ్ళు కూడా చేసాం అనుకో, మనం సేఫ్. అంటే ఇప్పుడు సినిమా స్టోరీ కూడా పొలిటికల్ కాబట్టి అందులో ఈ రాజకీయ నాయకులను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, ఏ పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా పొలిటికల్ కోణంలో వస్తుంది, కానీ అక్కడ అది ఎలా జరుగుద్ది అంటే ఒక సమస్యల పట్ల పోరాటం జరుగుద్ది, అంతేగాని ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఎవరినో తిట్టాలి, కించపరచాలని తీయరు కదా సినిమా. సినిమా అనేది ఒక మోటివేషన్, జనాలకి కావాల్సిన కంటెంట్ని ఇస్తారు. ఓవరాల్ గా క్వశ్చన్ చేసే అవకాశం ఉందని అంటారు. అంతే, క్వశ్చనింగే. ఎవరైనా సరే ఇప్పుడు చిన్న సిచ్యువేషన్లు కాకుండా కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించి సమస్యల పట్ల పెద్ద పాయింట్ తీసుకొని దాని గురించి మాట్లాడితే బాగుంటుందని. అంటే జనరల్గా నెగిటివ్ రాజకీయాలు చేసిన రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేసేలా ఇది ఉంటుందా? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలను ఉద్దేశించి ఉండొచ్చు, తప్పు చేసే నాయకులను ఉద్దేశించి ఉండొచ్చు. అర్థమైందా? తప్పు అనేది ఏ నాయకులైనా చేస్తారు, ఆ పార్టీ అని ఈ పార్టీ అని, ఏ పార్టీ అయినా జరుగుద్ది. తప్పుల్ని సరి చేసుకునే ఒక మోటివేషన్ కూడా అవ్వచ్చు. అంటే సినిమాలను చూసి నేర్చుకునేలాగా కొన్ని సినిమాలు ఉంటే, సినిమాలను చూసి పాడైపోయేలా కొన్ని సినిమాలు ఉంటాయి. కాబట్టి నేర్చుకునే కోణం ఎక్కువగా తీస్తే జనాలకు ఉపయోగపడుతుందని నా ఒపీనియన్. అంటే ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే సినిమా అని మీరు ఖచ్చితంగా అవుద్ది, ఖచ్చితంగా అనుకుంటాను నేను. ఎందుకంటే అక్కడ 4 క్యారెక్టర్లు కనబడుతున్నాయి, ఐపీఎస్ అండ్ ఐఏఎస్, ఒక పొలిటికల్ నేత, అవన్నీ కూడా 3 కోణాల్లో కూడా ఆయన ఎలా చేశాడు అది ఒక పెద్ద సస్పెన్స్. ఇప్పుడు అన్నీ కూడా ఎలా క్యారీ చేశాడు శంకర్, ఇది ఒక క్వశ్చన్ మార్క్. అందరూ కూడా ఇప్పుడు ఆ థియేటర్లో వెయిట్ చేసేది ఆ ట్విస్ట్ కోసమే. ఎలాగా మొత్తం కూడా సినిమాను ప్రొజెక్ట్ చేశారు, జనాల ముందుకి ఏ మెసేజ్ తీసుకొచ్చారు, జనాలకు నచ్చుతుందా లేదా, ఇది పెద్ద టాస్క్. కాబట్టి ఈ టాస్క్ని అంతా కూడా చెల్లాచెదురు చేస్తున్నారు, జనాలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లన్నీ మూటగట్టి. ఓకే, థ్యాంక్ యూ.